రాబోయే 20 సంవత్సరాల వరకు ఆర్మూర్లో నీటి ఎద్దడి ఉండకూడదని, బోధన్ ఎమ్మెల్యే స్ఫూర్తితో ఆర్మూర్లో వాటర్ ట్యాంకులు నిర్మాణం చేపడతామని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో బోధన్ ఎమ్మెల్యే, ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డిలు కలిసి ఆర్మూర్లోని వాటర్ ట్యాంకులు కొత్తగా నిర్మించబోయే స్థలాలను పరిశీలించారు. ముందుగా మున్సిపల్ కార్యాలయంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఇరిగేషన్ అధికారులతో మాట్లాడారు. పట్టణంలోని సిద్ధులగుట్ట వద్ద ఉన్న మంచినీటి ట్యాంకును పరిశీలించారు. అలాగే పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో ఉన్న ఖాళీ స్థలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్మూర్లో ప్రజలకు మంచినీటి ఎద్దడి ఉండకూడదనే ఉద్దేశంతోనే ఆర్మూర్ వచ్చామన్నారు. ఇద్దరం ఎమ్మెల్యేలం కలిసి పట్టణంలో అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. సుదర్శన్ రెడ్డి సీనియర్ నాయకుడు కాబట్టి అడుగుజాడల్లో నడుస్తూ ఆర్మూర్కు 20 ఏళ్ల వరకు నీటి సమస్య రాకుండా చూస్తామని పైడి రాకేష్ రెడ్డి తెలిపారు. ఎక్కడైతే అది సిద్ధులగుట్ట మీద ట్యాంక్ చూసింది 36వ వార్డు, అది 13 వార్డ్స్కి ఇస్తారు, 13 వార్డ్స్కి వస్తుంది. అదేవిధంగా ఇక్కడ చూస్తున్నాం, ఇక్కడ మన మున్సిపల్ పార్క్ ఉంది. దీంట్లో ఇంకోటి వేస్తే ఇంకో 6 వార్డ్స్కి వస్తూ ఉన్నాయి. 19 వార్డ్స్ అయిపోయినాయి. ఈ విధంగా పైపులు బాగా దూరం నుంచి వేయకుండా, రోడ్లు ఖరాబ్ కాకుండా, మళ్ళీ పైపులు ఖరాబ్ కాకుండా దగ్గర వేసుకుంటూ ట్యాంక్స్ కట్టుకుంటూ మంచి వాటర్ ఇచ్చడానికి ప్రయత్నం చేస్తున్నాం. దాంట్లో భాగంగా ఎమ్మెల్యే గారు మేము వచ్చడం జరిగింది. అంటే అన్నగారి అనుభవము, బోధనలో చేసిన అనుభవం వల్ల ఇప్పటి వరకు తాగునీటి సమస్య రావట్లేదు, ఎద్దడి రావట్లేదు. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని రోజు ఆర్మూర్లో సుమారు రాబోయే 20 సంవత్సరాల వరకు సుమారు 43 కోట్లతో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో భాగస్వామ్యంలో ఈ నీళ్ళ ట్యాంకులు నిర్మిస్తున్నాము. ఎక్కడ కూడా ప్రజలకు ఇంకా దగ్గర ఉండడానికి ఏ స్థలం అయితే కరెక్ట్ ఉంటుంది, ఆ గ్రావిటీ కానీ వాటర్ లీకేజ్ లేకుండా, వేస్టేజ్ లేకుండా ఆర్మూరు మరి చుట్టుపక్కల ఈ మామిడిపల్లి, పెరికేటి గ్రామాల ప్రజలకు కూడా మళ్ళీ 20 సంవత్సరాల వరకు లోటు లేకుండా, నీటి ఎద్దడి రాకుండా ఒక మహత్తరమైన ప్రాంతాన్ని అన్నగారి కృషి వల్ల సెంట్రల్, స్టేట్ గవర్నమెంట్ భాగస్వామ్యంలో ఇది శాంక్షన్ జరిగింది. దీన్ని సరైన సమయంలో అండ్ క్వాలిటీ, ఎటువంటి నాణ్యత లోపం లేకుండా, ఎటువంటి లోపాలు ఉండకూడదని మేమిద్దరం ఎమ్మెల్యేలుగా నిర్ణయించి అధికారులకు చెప్పడం జరిగింది. అధికారులు కూడా సానుకూలంగా స్పందించారు. ఇదే రకంగా కలిసి ముందుకెళ్తాము. అన్నగారి ఆధ్వర్యంలో